హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేటివి చేస్తున్నాను. ఫ్రెండ్స్, అందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి అందిస్తున్నాను. ఫ్రెండ్స్, స్కూల్ స్టాండర్డ్ వారికి కోసమైనా ఇంకా ఎవరైతే ఇప్పటి నుంచే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఈ క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఖచ్చితంగా చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను, చూడండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లొకేటెడ్? ఆప్షన్స్ ఏ న్యూయార్క్, బి జెనీవా, సి ప్యారిస్, డి లండన్. కరెక్ట్ ఆన్సర్ జెనీవా. ప్రపంచంలో ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. ఇది 1948 ఏప్రిల్ 7న స్థాపించబడింది. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అని అంటారనమాట షార్ట్కట్లో, ఈజ్ లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఏప్రిల్ 7, 1948. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్లో ర్యామ్ అనగా ఏమిటి? వాట్ డస్ ర్యామ్ స్టాండ్స్ ఫర్ ఇన్ కంప్యూటర్స్? ఆప్షన్స్ ఏ రీడ్ యాక్సెస్ మెమొరీ, బి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, సి ర్యాపిడ్ యాక్షన్ మెమొరీ, డి రన్ ఆటోమేటెడ్ మెమొరీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యామ్ అనగా ఫుల్ ఫామ్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇది కంప్యూటర్లోని తాత్కాలిక మెమొరీ, వొలటైల్ మెమొరీ అనమాట. కంప్యూటర్ ఆఫ్ చేయగానే ఇందులోని సమాచారం తుడిచిపెట్టుకుపోతుంది అనమాట. RAM stands for RAM access memory. It is temporarily violated memory used by computers to store data currently in use. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? విచ్ ఆర్గన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆప్షన్స్ ఏ హార్ట్, బి లంగ్స్, సి కిడ్నీస్, డి లివర్. కరెక్ట్ ఆన్సర్ సి కిడ్నీస్ అండి. కిడ్నీస్ శరీరంలోని వ్యర్థాలను మరియు అదనపు నీటిని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది. కిడ్నీస్ ఫిల్టర్ వేస్ట్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బ్లడ్. ద హార్ట్ పంప్స్ బ్లడ్ త్రూ అవుట్ ద బాడీ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో పింక్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద పింక్ సిటీ ఆఫ్ ఇండియా? ఆప్షన్స్ ఏ ఉదయ్పూర్, బి జైపూర్, సి జోధ్పూర్, డి అహ్మదాబాద్. కరెక్ట్ ఆన్సర్ బి జైపూర్. రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ నగరాన్ని పింక్ సిటీ అని పిలుస్తారు. 1876లో వెల్స్ రాకుమారుడి స్వాగతం కోసం నగరం మొత్తాన్ని గులాబీ రంగు వేశారనమాట. జైపూర్, ద క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్, ఈజ్ నోన్ యాజ్ ద పింక్ సిటీ డ్యూ టు ద డిస్టింక్ట్ పింక్ కలర్ ఆఫ్ ఇట్స్ బిల్డింగ్స్ పెయింటెడ్ ఇన్ 1876 టు వెల్కమ్ ద ప్రిన్స్ ఆఫ్ వెల్స్. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం ఏది? విచ్ ఇస్ ద క్లోజెస్ట్ స్టార్ టు ద ఎర్త్? ఆప్షన్స్ ఏ ప్రోక్సిమా సెంటరీ, బి ఆల్ఫా సెంచరీ, సి సూర్యుడు, డి సిరియస్. ఆన్సర్ వచ్చేసి సూర్యుడు అండి. సూర్యుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం. సూర్యుని తర్వాత భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం ప్రోక్సిమా సెంటరీ. ద సన్ ఈజ్ ద క్లోజెస్ట్ స్టార్ టు ఎర్త్. ప్రోక్సిమా సెంటరీ ఈజ్ ద సెకండ్ క్లోజెస్ట్ స్టార్ టు ఎర్త్ ఆఫ్టర్ ద సన్. నెక్స్ట్ క్వశ్చన్. కాజీరంగా జాతీయ పార్కు ఏ జంతువు సంరక్షణకు ప్రసిద్ధి చెందింది? కాజీరంగా నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్రొటెక్టింగ్ విచ్ అనిమల్? ఆప్షన్స్ ఏ రాయల్ బెంగాల్ టైగర్, బి ఒకే కొమ్ము గల ఖడ్గమృగం, సి ఆసియా సింహం, డి మంచు చిరుత. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకే కొమ్ము గల ఖడ్గమృగం అనమాట ఆన్సర్. వివరణ చూస్తే అస్సాంలో ఉన్న కాజీరంగా జాతీయ పార్కు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్న ఒకే కొమ్ము గల ఖడ్గమృగాల సంరక్షణకు ప్రసిద్ధి చెందింది. కాజీరంగా నేషనల్ పార్క్ ఇన్ అస్సాం ఈజ్ ఫేమస్ ఫర్ హోస్టింగ్ 2/3 ఆఫ్ ది వరల్డ్స్ గ్రేట్ వన్ హార్న్డ్ రైనోసెరోసిస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో గుప్తుల కాలాన్ని ఏమని పిలుస్తారు? ద గుప్తా పీరియడ్ ఇన్ ఇండియా హిస్టరీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ వాట్? ఆప్షన్స్ ఏ ఇనుపయుగం, బి స్వర్ణయుగం, సి వెండి యుగం, డి కంసయుగం. కరెక్ట్ ఆన్సర్ బి స్వర్ణయుగం అండి. శాస్త్ర విజ్ఞానం, కళలు, సాహిత్యం మరియు గణిత రంగాలలో సాధించిన అద్భుతమైన పురోగతి వల్ల గుప్తుల కాలాన్ని భారత చరిత్రలో స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్ అంటారనమాట. ద గుప్తా పీరియడ్ ఈజ్ కాల్డ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా డ్యూ టు ఎక్స్టెన్సివ్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్, లిటరేచర్ అండ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
ధ్వని తరంగాలు దేని గుండా ప్రయాణించలేవు. సౌండ్ వేవ్స్ కెనాట్ ట్రావెల్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఆప్షన్స్: ఏ నీరు, బి గాలి, సి శూన్యం, డి ఇనుము. కరెక్ట్ ఆన్సర్ సి శూన్యం. ధ్వని ప్రయాణించడానికి ఏదైనా యానకం మధ్యస్థ పదార్థం అనమాట అవసరం. కాబట్టి ధ్వని తరంగాలు శూన్యం గుండా ప్రయాణించలేవు. సౌండ్ రిక్వైర్స్ అ మెటీరియల్ మీడియం, సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ టు ట్రావెల్. దేర్ఫోర్ ఇట్ కెనాట్ ట్రావెల్ త్రూ ఏ వ్యాక్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వరాజ్య ప్రకటన చేసిన లక్నో ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫేమస్ లక్నో ప్యాక్ట్ సైన్డ్? ఆప్షన్స్: ఏ 1905, బి 1916, సి 1920, డి 1942. కరెక్ట్ ఆన్సర్ బి 1916. వివరణ చూస్తే 1916లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం జరిగింది. ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ద లక్నో ప్యాక్ట్ వాజ్ అన్ అగ్రిమెంట్ రీచ్డ్ బిట్వీన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ద ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఇన్ 1916. నెక్స్ట్ క్వశ్చన్. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజెస్ ఈస్ కాస్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి? ఆప్షన్స్: ఏ రేచీకటి, బి బేరిబేరి, సి స్కార్వీ, డి రికెట్స్. కరెక్ట్ ఆన్సర్ సి స్కార్వీ. వివరణ చూస్తే విటమిన్ సి లోపం వల్ల స్కార్వీ అనే వ్యాధి వస్తుంది. అంటే అర్థం చిగుళ్ళు నుండి రక్తం కారణం అన్నమాట. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి, విటమిన్ డి వల్ల రికెట్స్ వస్తాయన్నమాట. స్కార్వీ ఈజ్ కాస్డ్ బై ఏ ల్యాక్ ఆఫ్ విటమిన్ సి. నైట్ బ్లైండ్నెస్ ఈజ్ కాస్డ్ బై విటమిన్ ఏ డెఫిషియన్సీ అండ్ రికెట్స్ బై విటమిన్ డి డెఫిషియన్సీ. ఫ్రెండ్స్, ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.